నేను నా పేరు జ్యోతిక. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సీసీటీలో క్యారియర్ ఏసీల తయారీ యూనిట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. గవర్నర్ను కలిసిన విజయ్. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం. వైసీపీ నాయకుల నేర చరిత్రను ప్రపంచ స్థాయి ఇన్వెస్టిగేషన్ ఛానల్ బయటపెట్టింది. పంచుమర్తి అనురాధ. సుప్రీంకోర్టు ఆదేశాలు మార్గదర్శికి చెంపపెట్టు. జూపూడి ప్రభాకర్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీని పారిశ్రామికంగా సాంకేతికంగా అగ్రస్థానంలో నిలబెట్టి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో ప్రపంచ ప్రసిద్ధ ఎయిర్ కండిషనర్ల తయారీ సంస్థ క్వారియర్ గ్లోబల్ యూనిట్ కు రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కోసం క్వారియర్ సంస్థ సుమారు 1000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 3000 మందికి ఉపాధి, జీవనోపాధి అవకాశాలు లభించనున్నాయి. Already here, 30 plus component and supply chain players are here. Close to 12,000 crores worth of investments have gone into this ecosystem. A rapid expanding HVAC ecosystem. And by 2027, we expect to manufacture 60% of India's air conditioning requirement here in Sri City. And by 2028, thanks to Carrier, we should now achieve 80% of India's air conditioning coming out of Sri City. As the leadership just shared, India is a growth market, 30% last quarter. I think together we can make it 100%. And that's what I'm sharing with the leadership here. And this is not just about growth for us, this is about global competitiveness. Today, the great state of Andhra Pradesh is competing with different countries. We understand the importance of building an ecosystem. Friends who are here from across the world, a new race. తమిళనాట విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది. ఈ మేరకు లోక్సభలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్తో విజయ్ సమావేశమయ్యారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు మద్దతుగా ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చింది. బుధవారం చెన్నైలోని టీవీకే కార్యాలయానికి వచ్చిన హస్తం పార్టీ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు సహకారం అందించేందుకు ముందుకు రాక విజయ్ వారి నిర్ణయాన్ని ఆహ్వానించారు.
విజయవాడకు చెందిన ఒక భక్తుడు తిరుమలలో దళారీ వ్యవస్థ నడుస్తుందని, సామాన్య భక్తులకు గదులు, లాకర్లు అందుబాటులో లేకుండా ఘోరమైన వ్యాపారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విజిలెన్స్ అధికారులు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారని ఆయన ఆరోపించారు. గతంలో జగన్ ప్రభుత్వంలో పరిస్థితి మెరుగ్గా ఉండేదని, అప్పుడు టీడీపీ వారు ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. కొండపై జరుగుతున్న దందాలపై జేఈఓ కార్యాలయంలో లేఖ కూడా ఇచ్చారని ఆయన తెలిపారు. మాకు పార్టీలతో సంబంధం లేదు. మేము భక్తుడిగా 3 days మా ఫ్యామిలీతో వచ్చాను. అక్కడ జరుగుతున్న రూమ్ దందాలు కానీ, లాకర్ల దందా కానీ సామాన్యుడు భక్తుడికి అందుబాటులో లేకుండా, అసలు రూమ్స్ కూడా దొరకనీయకుండా ఎంత ఘోరమైన వ్యాపారం జరుగుతుందో అలా జరుగుతుంది. తర్వాత అక్కడ ప్రతిసారి వచ్చినప్పుడల్లా యాత్రికులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే ఫుడ్ విషయంలో అక్కడ ఉన్న రేట్లు కానీ, టిఫిన్ రేట్లు కానీ, భోజనం రేట్లు కానీ క్వాలిటీయే లేదు. ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఈ అశ్విని హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లు ప్రతి సంవత్సరం మీరు చూస్తుంటే ఈ సమ్మర్ సీజన్ లో అశ్విని హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్, యాత్రికులు పేషెంట్స్ రూపంలో హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. సలైన్ బాటిల్ పెట్టించుకోవడం, ఆ ఫుడ్ తినడం, ఆ ఫుడ్ క్వాలిటీ లేకపోవడం, మరి ఆ ఫుడ్ వాళ్ళకి ఎలా, ఆ షాపులకు ఎలా లైసెన్స్ ఇస్తున్నారో నాకు అర్థం కాదు. కానీ ఆ హెల్త్ ఇన్స్పెక్టర్స్ ఏం చేస్తున్నారో, ఆ ఫుడ్ షాప్స్ చెక్ చేస్తున్నారో కూడా తెలియదు. అస్సలు క్వాలిటీ ఉండదు ఫుడ్. కానీ రేట్లు మటుకు ఎంత భయంకరమైన రేట్లు అంటే అంత భయంకరమైన రేట్లు. అసలు రూమ్స్ అయితే తెల్లవారుజామున ఏదో సినిమా టికెట్లు ఇచ్చినట్టుగా తెల్లవారుజామున 2 గంటలు 3 గంటలకు లైన్లో పడుకోబెట్టి, సామాన్యమైన మానవులు కూడా రోడ్ల మీద పడుకోబెట్టి రూములు ఇవ్వడం, పక్క నుంచి వేరే బ్రోకర్లు లైన్లో పక్క నుంచి వెళ్ళిపోవడం, బ్రోకర్ల దందా నడుస్తుంది అక్కడ. ఇది మటుకు టీటీడీ వాళ్ళు గమనించి విజిలెన్స్ వాళ్ళు కూడా దీంట్లో భాగ్యస్వాములుగా ఉన్నారని నేను అనుకోగలను. ఎందుకంటే నేను విజయవాడ పక్కన విజిలెన్స్ ఉండగానే వ్యక్తులు లోపలికి వెళ్ళే దళారులు వ్యాపారాలు చేస్తున్నారంటే. ప్రపంచ స్థాయి ఇన్వెస్టిగేటివ్ ఛానల్ జావా డిస్కవరీ విడుదల చేసిన డాక్యుమెంటరీ వైసీపీ నాయకులు నేర చరిత్రను బయటపెట్టిందని, జగన్ రెడ్డి కిల్లర్ పార్టీ, క్రిమినల్ పార్టీ, గొడ్డలి పార్టీ, మాఫియా పార్టీకి అధ్యక్షుడని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నేర చరిత్ర ఉన్న పొలిటీషియన్ జగన్ రెడ్డి గురించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీల్లో రీసెర్చ్ కేస్ స్టడీగా ఉందని అన్నారు. అధ్యక్షుడు, ఒక మాఫియా పార్టీ అధ్యక్షుడు, ఒక నేరస్తుడు, నేర చరిత్ర ఉన్న ఒక పొలిటీషియన్, ఇతని గురించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీల్లో రీసెర్చ్ కేస్ స్టడీ కింద కూడా అందరూ కూడా ఇతని చరిత్ర, నేర చరిత్ర చదువుతున్నారనే విషయం అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జావా డిస్కవర్ అనే ఇన్వెస్టిగేషన్ ఛానల్, ఒక ఫేమస్ ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఈ రోజున ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్ అనే పేరుతో ఒక కథనాన్ని ప్రచురించింది. కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ జావా డిస్కవర్ అనే ఛానల్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ ఛానల్ ఈరోజు ఈ యొక్క డాక్యుమెంటరీని నిన్న విడుదల చేయడం జరిగింది. ఎందుకు దాని గురించి చెప్పాల్సి వస్తుందంటే, ఆ డాక్యుమెంటరీలో ఉన్న నేర చరిత్ర ఉన్న మనుషులు ఎవరు అనంటే కొల్లం గంగిరెడ్డి. వ్యక్తి చనిపోయినంత మాత్రాన మార్గదర్శి కేసు మూసివేస్తారనుకోవడం భ్రమేనని, సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన ఆదేశాలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఈ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ పీల్ వేస్తే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా దానికి మద్దతుగా నిలిచిందని జూపూడి తెలిపారు. ఇప్పుడు ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా తాము స్వాగతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. లో ఉన్న వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఆ వ్యవస్థ ఇంకా చచ్చిపోలేదు. వ్యవస్థ బ్రతికున్నంత వరకు ఈ కేసు బతికే ఉంటుంది. అన్నీ మూసుకొని బాధితుల తరపున బాధితులకు ఏది చెల్లించాలో అది చెల్లించండి అని సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన తీర్పు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పోరాటం జరుగుతూనే ఉంది.
ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున ఇచ్చినటువంటి అండదండలు, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో హైకోర్టుని ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్లో మరిపించి మేము తిరిగి చెల్లించేస్తున్నాం కాబట్టి కేసు కొట్టేయాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? దీన్ని సుప్రీంకోర్టులో పిల్లేసినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఆయనకు వచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మార్గదర్శి కేసు ఇక్కడితో ముగించాలంటే ఆస్తులు అటాచ్ చేసి బాధితులకు పంచుతాం, జాగ్రత్తగా ఉండండి. మే 21 నుంచి జూన్ 4 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో జిల్లా వ్యాప్తంగా 40 పరీక్షా కేంద్రాల్లో 24,072 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని కలెక్టర్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. సో యాన్సెస్టర్ బండిల్స్ సిఎస్ నుంచి చీఫ్ సూపరింటెండెంట్ నుంచి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. యూ హ్యావ్ టు సబ్సిక్వెంట్లీ డెలివరీ. అదేవిధంగా దెన్ మనకి ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. వీ నీడ్ 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్. 2 సరిపోతుందా 40 సెంటర్స్కి? సో ఈ 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కంప్రైజింగ్ ఆఫ్ డిటి క్యాడర్. ఓకే, మనము ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉంటారు. ఓయిల్ని మనము ఎగ్జామ్ రోజున డిప్లాయ్ చేయాలి. దే షుడ్ ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్ అదర్ దాన్ దిస్? ఎనీ అదర్ సపోర్ట్ ఇస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద డిపార్ట్మెంట్? రాజాం మండలం డోలపేటలో సోమవారం జరిగిన వివాహిత మృతికి సంబంధించిన మిస్టరీ ఇంకా వీడలేదు. ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా నిర్ధారించారు. 2 రోజులుగా కనిపించని మృతురాలి కుమారుడు మంగళవారం ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లోకి వచ్చాడని పోలీసులు తెలిపారు. అతడి గురించి పోలీసులు 5 బృందాలుగా గాలిస్తున్నారు. బాలుడు సురక్షితంగా తిరిగి వస్తే ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నిన్న 4వ తేదీ సుమారు సాయంత్రం 4 గంటలకి భర్త మొదట ముంజేటి సతీష్ అని ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేసి దొంగతనం జరిగిందని చెప్పేసి ముందు ఫోన్ చేశారు. పోలీసులు ఆ డోల్పేట ముంజేటి వీధికి వెళ్ళినప్పటికీ అక్కడ వాళ్ళ డెడ్ బాడీ, భార్య తాలూకా డెడ్ బాడీ ఉంది. ఏం జరిగిందని అడిగితే ఇంట్లో వెతికాం, భార్య ఇదంతా మధ్యాహ్నం కూడా కనబడలేదు, కుమారుడు కూడా కనిపించలేదని చెప్పేసి ఇంట్లో వెతికాం. ఇంట్లో బంగారం మిస్ అయింది, ఒక 5,000 క్యాష్ కూడా మిస్ అయింది. భార్య గురించి వెతికితే భార్య వెనకనే ఉన్న చెరువులో ఉందని చెప్పి పోలీసులకు తెలియజేశారు. నిన్న ఆ తల్లి వచ్చి రిపోర్ట్ ఇచ్చింది. తల్లి రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 12:30 గంటలకి తల్లి వాళ్ళ కూతురికి ఫోన్ చేస్తే మనోడు ఫోన్ ఎత్తి అమ్మ బట్టలు ఆరేస్తుంది మేడ మీద అని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ ఆ తల్లి మళ్ళీ కూతురికి ఫోన్ చేస్తే 1:30కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వచ్చింది. ఈలోపు భర్త కూడా 1:30కి వచ్చి ఇంట్లో తాళం వేసి ఉండడం గమనించాడు. ఆయన ఎక్కడికో వెళ్ళి ఉంటారులే అని చెప్పేసి పక్కింట్లో భోజనం చేసి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చినప్పటికీ భర్త కొడుకు భార్య కనిపించకపోయేసరి గాబరా పడి ఈ రిపోర్ట్ ఇచ్చాడు. ఏదేమైనా ఈ చనిపోయిన ముంజేటి స్పందన శరీరం మీద తీవ్రమైన గాయాలు ఉన్నాయి, మెడ మీద మిగతా శరీరం గాయాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెంలో సభ్యత్వ నమోదు ప్రతినిధులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మోటార్ సైకిళ్లు, మొబైల్ ఫోన్లు అందజేశారు. జన సైనికులు ప్రజల కోసం మరింత ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలియజేసి అందరికీ కూడా వారి యొక్క సాధక బాధకాలు మనందరం కూడా తోడుగా ఉండాలని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసి రాజేంద్ర బాబు గారు మాట్లాడుతూ కూర్చున్నాం. తరపు నిలబడిన తాడేపూడిలో మీరు ఇంట్లో పడుకుంటే నెగ్గే విధంగా కాన్స్టిట్యూన్సీ తయారు చేశారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎవరో
నెక్స్ట్ అనేది ఎవరనేది భగవంతుడు తేల్చవలసిన అవసరం. ఖచ్చితంగా మరి మనకి ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మనం ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ప్రతి కార్యకర్తకి నేను రుణపడి ఉన్నాను. ఇవాళ ఇద్దరు చనిపోయారు, సభ్యత్వం చేసుకున్నారు, కానీ వాళ్ళకి న్యాచురల్ డెత్, యాక్సిడెంటల్ డెత్కి ఇన్సూరెన్స్ ఉంది. వాళ్ళిద్దరు కూడా ఒకటి 32వ వార్డు, ఒకటి 24వ వార్డు అని రాశి గారు చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరికి కూడా రేపు ఎల్లుండో మనం వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబానికి 55,000 రూపాయల సాయం అందించమని చెప్పి కూడా మా అబ్బాయి చెప్పాం. మాకు తోచినంత వరకు మేము చేస్తూనే ఉంటాం. అది ఎంతైనా అవునండి. మమ్మల్ని నమ్మి పనిచేసిన ప్రతి వ్యక్తిని ఆదుకోవాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు మనం పనిచేస్తాం. జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, అలాగే కూటమి నాయకులు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే శక్తి భగవంతుని వాళ్ళు నిరంతరం నేను కోరుకుంటామని తాడేపల్లి పట్టణ ప్రజలు కానీ, కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ మనం నమ్మి ఓటేశారు. మన కూటమికి ఖచ్చితంగా అన్ని పనులు చేసే మనం వెళ్తాం, ఎలాంటి ఇబ్బంది లేదు. మన కార్యకర్తలందరూ యాక్టివ్గా ఉండండి. ఖచ్చితంగా మనందరూ కూడా ప్రజాసేవ కోసం మనం ముందు ఉండాలని కోరుకుంటూ, మరి ఇంక ఇప్పటికే కాలాతీతం అయింది. ఇంకా ఎంపీ గారు వస్తారు, నేను తోడవరం గ్రామానికి వెళ్ళవలసి ఉంది. కాబట్టి ఎవరైతే బాగా సర్వీస్ చేసిన మానే గణేష్ గారు బాగా యాక్టివ్గా పనిచేశారు ముందు, అదేవిధంగా మాదిరెడ్డి రమేష్ గారు కూడా తర్వాత స్పీడ్ చేసి ఆయన కూడా 1830 మొదటి స్థానంలో ఆయన అత్యుత్తమంగా ఎక్కువ చేయించినందుకు ఆయన కూడా నా కృతజ్ఞతలు. ఆయనకి జనసేన పార్టీ తరఫున నేను ఒక మోటార్ సైకిల్ ప్రజెంట్ చేసి తెలుసుకున్నాను. అదేవిధంగా మానే గణేష్ గారు కూడా ముందు నుంచి ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఒక మోటార్ సైకిల్. అదే గాజువాక వికాస్ నగర్లో పాత భవనం కూలీ ఒకరు మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ రోజు సంఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించి ఉపాధి కోసం వచ్చిన 34 ఏళ్ల యువకుడు నాగేశ్వరరావు మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే స్థానిక నాయకులు, పోలీస్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని అత్యవసర చర్యలు చేపట్టారని అన్నారు. పాత భవనాలు నిర్మాణాలు చేపట్టినప్పుడు అనేక నిబంధనలు తీసుకోవాలని నిర్లక్ష్యంగా ఉండటంతో ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. నమస్కారం. మరి ఇక్కడ గాజువాక నియోజకవర్గం వికాస్ నగర్లో మరి ఇక్కడ స్లాబ్ని జాకీలతో పైకి లిఫ్ట్ చేయాలని, అది రోడ్ లెవెల్కి కొంచెం కిందకి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో, ఎందుకంటే కొత్తగా డ్రైన్ అంతా వేయడం జరిగింది, ఆ లెవెల్స్ సరిపోవట్లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఓనర్, ఆయన బిల్డింగ్ ఓనర్, అది జాకీలతో స్లాబ్ని పైకి లిఫ్ట్ చేయించి, అంటే యాక్చువల్గా ఆయన కాంట్రాక్ట్ ఇచ్చేశారు. కాంట్రాక్టర్ ఆయన ఆ జాకీలతో లిఫ్ట్ చేసిన సమయంలో అది పడిపోవడం, దాంట్లో ప్రమాదవశాత్తు తుమ్మల నాగేశ్వరరావు అనే కుర్రాడు చనిపోవడం జరిగిందండి. ఆయన సుమారు 34 సంవత్సరాలు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. అది వాళ్ళు శ్రీకాకుళం నుంచి ఇక్కడ రావడం జరిగింది. పిల్లలందరూ కూడా అక్కడే ఉన్నారు, భార్య పిల్లలు తల్లిదండ్రులతో. ఆయన శ్రీకాకుళంలో ఉంటున్నాడు, కానీ ఈయన ఇక్కడ ఉన్నాడు. ఈయన డైలీ కూల్ కోసం ఇక్కడ రావడం, ప్రమాదవశాతం ఆ స్లాబ్ కింద ఉండిపోయి మరణించడం జరిగింది. చాలా దురదృష్టకరం. అయితే ఈరోజు ఇక్కడ స్థానిక నాయకులు, ముఖ్యంగా మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి గాలి గోవిందరెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ అయినటువంటి సోదరులు పాత్రు గారు, అలాగే జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిపి స్టేషన్కి తీసుకెళ్ళడం, స్టేషన్ సిఐ గారి సమక్షంలో ఆ ఓనరు, బిల్డింగ్ ఓనరు, అలాగే ఆ కాంట్రాక్టర్ ఇద్దరు రావడం, వాళ్ళు సుమారు 9 లక్షల రూపాయలు చనిపోయినటువంటి వ్యక్తికి ఇవ్వడానికి వారు మరి రాతపూర్వకంగా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అలాగే మిగతా కొంత సాయం సీఎం గారి దగ్గర నుంచి కూడా తీసుకొస్తానని చెప్పి నేను మాట్లాడడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైనా సరే దురదృష్టకరం. అందుకే ఇలాంటి టెక్నికల్ పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఎక్కడో టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం గురైందని నాకు అనిపిస్తుంది. చెప్పాలంటే ఈ స్లాబ్ ఖరీదు కూడా వాళ్ళు 1,50,000కి ఇచ్చారట కాంట్రాక్ట్. ఆ స్లాబ్ లిఫ్ట్ చేసే బదులు ఆ స్లాబ్ తీసి కట్టేసినా
దానికన్నా తక్కువయ్యేది. మరి ఎవరో వాళ్ళు మిస్గైడ్ చేయడమో లేకపోతే తెలియనటువంటి పరిస్థితి ఇలాగ ఉంది. అందుకే నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను, మనకి బిల్డింగ్ అంటే బిల్డింగ్ నాలెడ్జ్ అందరికీ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దానికి ఒక ఇంజనీర్ని పెట్టుకోవడం, కొంచెం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళకి అది అవకాశం కల్పించడం చేయాల్సింది. లేకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇది అందుకే ఇలాంటి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే టెక్నికల్ పర్సన్స్ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి చనిపోయినటువంటి కుర్రోడు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఆ కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ చనిపోయినటువంటి వారి కుటుంబానికి మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లభించిన నేపథ్యంలో గాజువాక పాత కార్నవానిపాలెంలోని భాజపా కార్యాలయం వద్ద ఏపీ మీడియా ప్యానలిస్ట్ గాజువాక కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు, బాణసంచా కాల్చి నృత్యాలు చేశారు. అనంతరం కేఎన్ఆర్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమని, ఇది అరాచక పాలనకు ప్రజలు ఇచ్చిన గట్టి సమాధానమని అభివర్ణించారు. 2011లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని స్థితి నుంచి నేడు దాదాపు 200 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్లడం సామాన్యమైన విషయం కాదన్నారు. నమస్కారం. ఈరోజు ఏదైతే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన వేళ ఎంతో ఉత్సాహంతో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ కూడా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ విజయం ఒక 25 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ నాయకుల కార్యకర్తల బలిదానాలతో వచ్చిన ఈరోజు విజయం. నిజంగా వాళ్ళందరూ ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు గట్టిగా నిలబడి 15 సంవత్సరాల సుదీర్ఘ రౌడీ పరిపాలనని తెరదించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ ముస్లిమ్స్ అలాగే దిగువ స్థాయిని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందే విధంగా అవన్నీ కూడా ప్రజలు గుర్తించారు. దానిలో భాగంగానే ఈరోజు ముస్లిమ్స్ కూడా ఎంతోమంది భారతీయ జనతా పార్టీలో చేరారు. నిజంగా ఈ విజయం మనందరం కూడా ఆనందోత్సవాలతో జరుపుకోవాల్సింది. భారతీయ జనతా పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు మన భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు. ఎందుకంటే భారతదేశంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో 200 సీట్ల పైగా భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగిస్తుంది. ఇప్పటికే 202 సీట్ల పైగా మెజార్టీలో ఉంది. మరి 15 ఏళ్ల దుర్మార్గ పాలనకు ఏదైతే దీదీ గారు ఉన్నారో మమతా బెనర్జీ గారిని ఇంటికి పంపించేశారు. ఆవిడ దుర్మార్గ పాలన ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముస్లిమ్స్ అందరూ కూడా ఆశ్రమం కల్పించి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి ఓట్లు ఇచ్చి మరి దొంగ ఓట్లతో ఇన్నాళ్ళు గెలిచారు. మరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR వచ్చినప్పటి నుంచి ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో అన్నీ పోవడంతో ఇప్పుడు ఎక్కువ పర్సంటేజ్ కూడా చాలా చక్కగా ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలోని కూడా మొదటిసారిగా మరి సినీ రంగం నుంచి వచ్చినటువంటి విజయ్ గారు మంచి 109కి పైగా సీట్లు మెజార్టీలో ఉన్నారు. మరి ఏదైతే డిఎంకే వాళ్ళు తుడిచిపెట్టుకుపోయారు. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చేసిన స్టాలిన్ గారు 9,000 ఓట్ల భారీ ఓట్ల ఆధిక్యంతో ఓడిపోయారు. ఆయన 9,000 ఓట్లతో ఓడిపోయారు. చాలా దారుణంగా ప్రజలంతా కూడా వాళ్ళు ఓడించారు. నేడు పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటన. రోడ్డు ప్రమాదాల నివారణపై అడ్డు రోడ్ల నుండి నక్కపల్లి వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. సురక్షిత రోడ్లు సురక్షితమైన జీవితం అంటూ హెల్మెట్లతో ర్యాలీ. హెల్మెట్ ధరిద్దాం, సురక్షితంగా పయనిద్దాం అంటూ నినాదాలు. వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసిన హోంమంత్రి అనిత.
వాహనం నిలుపవద్దు. ఫ్రీ లెఫ్ట్ లో వెళ్లే వాహనాలకు దారివ్వండి. ట్రాఫిక్ జామ్ కి మీరు కారణం కాకూడదు. టర్న్ తీసుకునేటప్పుడు ప్రమాదాలు చేయండి. ప్రతి ఒక్కరు కూడా గ్యాప్ మెయింటైన్ చేయాలి. వెహికల్ కి సుమారు ఒక 2-3 మీటర్ల గ్యాప్ మెయింటైన్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తమ వెహికల్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సంయుక్తంగా ఒక హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు హెల్మెట్లు లేకపోవటం వల్ల ఈ నెలలో సుమారుగా పాయకరావుపేట ఒక్క నియోజకవర్గంలోనే దగ్గర 15 నుంచి 18 మంది లిటరలీ ఇప్పుడు మృత్యువాత పడడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితులను ఫర్దర్ గా జరగకూడదు. అట్ ద సేమ్ టైం హెల్మెట్ ని కూడా కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో కంపల్సరీగా బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళు వెనకాతల కూర్చునే వాళ్ళు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి ఒక నిబంధనని ఈ రోజు మేము అందరం కూడా తీసుకోవడం జరిగింది. దానికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామ స్థాయిలో వెళ్లి ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్మెట్ మీద అవేర్నెస్ కార్యక్రమానికి వాళ్ళు కూడా శ్రీకారం చుట్టాలని, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే విధంగా వాళ్ళు పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజలకు కూడా ఏంటంటే 2 లక్షల రూపాయలు పెట్టి ఒక బండి కొనుక్కుంటే 300 రూపాయలు పెట్టి హెల్మెట్ కూడా తప్పనిసరిగా కొనుక్కునే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఈ రోజు చాలా మంది మనం యాక్సిడెంట్లే చనిపోతున్న వాళ్ళు 60% ఆఫ్ డెత్ కేసెస్ అన్ని కూడా హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయని గణాంకాలు కూడా చెప్తున్నాయి. దయచేసి హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలను రక్షించుకోగలం. ప్రమాదాలు అనేవి కొన్ని సందర్భాల్లో అనివార్యమైనప్పటికీ కూడా ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాని సీరియస్నెస్ ని కూడా తగ్గించుకునే దానికి హెల్మెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి కూడా బండి స్పీడ్ వెహికల్ కొనిచ్చేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకుంటేనే బండి తాళాలు ఇస్తామనో బండి నడపడానికి అనుమతిస్తామన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులు కూడా చెప్పుకోగలగాలి. దయచేసి మేమందరం కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా అన్ని అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దానికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీసీటీలో క్యారియర్ ఏసీల తయారీ యూనిట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. గవర్నర్ను కలిసిన విజయ్, టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం. వైసీపీ నాయకుల నేర చరిత్రను ప్రపంచ స్థాయి ఇన్వెస్టిగేషన్ ఛానల్ బయటపెట్టింది. పంచుమర్తి అనురాధ. సుప్రీంకోర్టు ఆదేశాలు మార్గదర్శికి చెంపపెట్టు, జూపూడి ప్రభాకర్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.